ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. తండ్రి ఎలాగ జాలిపడతారో అలాగ మన యొక్క జీవితాలలో ఆయన జాలిపడి మనల్ని యొక్క జీవితాలలో ఆయన కృపను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. ఎందుకని అనుగ్రహిస్తారు అని అంటే, దేవుని వాక్యంలోని మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసి ఉన్నది. మనము మట్టివారమనియు ఆయన జ్ఞాపకము చేసుకొంచున్నాడు. అవునండి, మనము ఎలాంటి వారము అని అంటే మట్టివారుగా ఉన్నామని దేవుడు జ్ఞాపకము చేసుకుని మన యొక్క జీవితాలలో జాలిపడి ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఎందుకు జాలిపడుతూ ఉన్నారు అని అంటే, దేవుని వాక్యములో మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొంచున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. అవునండి, ఎందుకు మన ఎడల ఆయన జాలిపడుతూ ఉన్నారు, భయభక్తులు గల వారి ఎడల ఆయన ఎందుకు కృప చూపిస్తూ ఉన్నారు అని అంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని మన ఎడల ఆయన జాలిపడతారు. అదే కాకుండా ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గల వారిగా ఉంటారో వారికి ఆయన కృప యుగయుగములు నిలిచి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. జాలిపడడమే కాకుండా వారికి ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతోని జ్ఞాపకం చేసుకుని వారిని నడిపించి యుగయుగములు అనగా తరతరములుగా వారిని దీవించి వారిని ఆశీర్వదిస్తానని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ధననిధి, ఆయన కృప ఎల్లప్పుడూ మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మేము మట్టి వారమని నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రభు, ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎల్లప్పుడూ కూడా తండ్రిగా సంరక్షించి వారి మీద జాలిపడి మీ కృపను విస్తరింపచేసి ఎల్లప్పుడూ వారి యొక్క జీవితంలో వారి బిడ్డల భవిష్యత్తులో యుగయుగములు దీవించే వారిగా మీరు ఉన్నారు. మీ దినమున మీరు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారిని వారి కుటుంబంలో వారి యొక్క బిడ్డలు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, ఆరోగ్యము, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నా ప్రభు, మంచిగా పంటలు పండడానికి సహాయం చేయండి. నాయన, నా తండ్రి, నా ప్రభు, పంటలు పండించే వారికి మీ కృపలో భద్రపరచండి. మంచి ఆలోచన, మంచి ధర వారికి రావడానికి సహాయం చేయండి. రైతుకు కూడా మీ కృపలో భద్రపరచండి నాయన. మంచి పంటలు రావడానికి సహాయం చేయండి. నా ప్రభు యేసయ్యా, నాయన, నా తండ్రి, ఎవరైతే చిరు వ్యాపారస్తులు చేస్తూ ఉన్నారో వ్యాపారం, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అప్పుల పాలయ్యారో వారందరినీ అప్పుల నుండి విడిపించండి. నా ప్రభు, ఎవరు అప్పులు చేయకుండా సహాయం చేయండి నాయన. బిడ్డలు మాట వినకుండా ఉన్నారో వారిని మీరు దర్శించండి నాయన. వారి తల్లిదండ్రులకి ఓదార్పు తెచ్చేయండి. నా ప్రభు యేసయ్య, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మాట్లాడి నాయన వారిని సరిచేయండి. నా ప్రభు యేసయ్య, నాయన, ఎల్లప్పుడూ కూడా నా ప్రభు ప్రతి బిడ్డకి తోడై ఉండండి. మీ జ్ఞానం అనుగ్రహించండి. మీరు చెప్పారు కదా నాయన, జ్ఞానం కుదివై ఉంటే నా దగ్గరికి రండి, అడగ
అడగండి అన్నారు నా ప్రభు. మేము అడుగుచూ ఉన్నాము నా ప్రభు. చిన్న బిడ్డలందరికీ కూడా మీ జ్ఞానముతో నాయన నడిపించండి. వారి భవిష్యత్తు కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. తెలివి, జ్ఞానము, సర్వ సంపద వారికి దయచేయమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన ఎల్లప్పుడూ కూడా నాయన ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క కృప చేత నడిపించమని కోరుకుంటున్నాను. హాస్పిటల్స్లోని బిడ్డలకి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. యేసయ్యా నాయన నా తండ్రి, ఎవరైతే నా ప్రభు నిరాశ్రయగా ఉన్నారో వారందరికీ కూడా ఆశ్రయము కల్పించండి నా ప్రభు. అనేక మందిని లేవనెత్తండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, ఒకరి ఎడల ఒకరు జాలిపడి నా ప్రభు ఒకరికి సహాయం చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి బిడ్డకి మీరు తోడయండి, నడిపించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండి గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.